యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి మన పాపాలన్నింటిని ఆయన తన మీద వేసుకుని సిలువపై మరణించాడు. మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించి మన పాపాల నుండి విముక్తులు చేశాడని చూడొచ్చు. ఒక వ్యక్తి వేరొకరి కోసం ప్రాణం పెట్టడం అనేది ప్రేమకు గొప్ప నిదర్శనం. యేసు తనను ద్వేషించిన వారి కోసం, పాపులైన మన అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా? యేసు మరణం దేవుడు మానవాళి పట్ల చూపిన గొప్ప ప్రేమకు నిదర్శనం. ఆయన భూమి మీదకు రావడంతో ఒక పక్క మనిషి పాపం క్షమించబడింది, మరో పక్క మనిషి పాపం క్రీస్తులు శిక్షించబడింది. కాబట్టి మనిషి రక్షణకు యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం లేదు. చాలా మంది తనను తాను రక్షించుకోలేకపోయాడు అంటారు, కానీ అది లోకాన్ని పాపం నుండి రక్షించడానికి దేవుడు చేసిన గొప్ప త్యాగం. అది బలహీనత కాదు, అది లోకంలోని వారికి అర్థం కాని ఒక అద్భుతమైన ప్రణాళిక. మనల్ని రక్షించడానికి స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాడు. ఆయన లేకపోయి ఉంటే మనం ఎప్పటికీ పాపంలోనే ఉండిపోయే వాళ్ళం. చాలా మంది హీ కుడెంట్ సేవ్ హిమ్సెల్ఫ్ అంటారు, కానీ నిజం ఏంటంటే హీ డిడెంట్ వాంట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ బికాజ్ హీ వాంటెడ్ టు సేవ్ యూ. దట్స్ ద సాక్రిఫైస్, నాట్ వీక్నెస్. సో ఇప్పుడు క్లియర్ కదా, ఇది మనిషి కోసం జరిగిన బిగ్గెస్ట్ లవ్ సాక్రిఫైస్. మన పాపాల నుండి రక్షణ పొందడానికి జీసస్ మాత్రమే మార్గం. దట్స్ ద బైబుల్ సెంట్రల్ మెసేజ్.